సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప గ్రామం శ్రీనగర్ కట్టనందు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించవలసినదిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా అంబేద్కర్ నగర్ కాలనీ కట్ట తాడిగడపలో తిరగడం జరిగింది. శ్రీనగర్ కట్ట ఇక్కడ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీటి సమస్య చెప్పారు. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ విధంగా అధికారులకు ఆదేశించి ఆ సమస్య పరిష్కారం చూస్తాం. అలాగే ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి ఏదైనా తల్లికి వందనం తప్పితే ఎటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందినాయని కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చెప్పిన విధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా ఇచ్చాం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. రేపు ఆగస్టు 15న మరి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి చెప్పుకుంటూ ఈ యొక్క తొలి అడుగు ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన చీకట్లోకి వెళ్ళి తలాలు నరకండి అని మాట్లాడారు సార్. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? పేరు నాని గారు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, శాంతికి వారసులం తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ పాలన చేసేది కూటమి ప్రభుత్వం. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. పార్టీ కార్యాలయాలపైన దాడులు చేశారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేశారు, లేకపోతే వ్యక్తిగత దూషణలు చేశారు. ఇంట్లో మహిళలను కూడా ఈ రోజుకి కూడా అధికారంలో లేకపోయినా బరితెగింపు చర్యలకు చేస్తూ ఉన్నారు. చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం, కానీ భౌతికంగా ఎవరి మీద దాడులు ఉండవని చెప్పి మేము చెప్పాం. మరి జగన్మోహన్ రెడ్డే పరాపరా నరికేస్తాం అని చెప్తా ఉంటే దానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన చెప్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని పరాపరా అని చెప్పేసి ఎన్నిసార్లు వాగుతారా, చీకట్లో కన్ను ఎగరేస్తే తలలు తెగిపడాలన్నట్టుగా మాట్లాడి ఈరోజేమో మీరు ఎన్ని రోజులురా మాట్లాడతారు, చట్టం వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక చూస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా నువ్వు నీ బెదిరింపులకి ఎవడో కూడా బెదిరేవాడు లేడు. ఈ రోజున చంద్రయ్య లాంటి వాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొంతు కోసే ముందు వైసీపీ జిందాబాద్ అని అడగమంటే నేను చెయ్యను చేతనం చేసుకోంటే గొంతు కోసి చంపారు. మీకు ఇవన్నీ గుర్తురావట్లేదా? నేను అదే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చంద్రయ్య లాంటి వారసులు. ఈరోజు కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ ఉడతూపులకి నీ ఈ కొంగరమల్లయ్య మాటలకి ఇక్కడ ఎవడు కూడా బెదిరేవాడు లేడు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఇక ప్రజలు ఒకసారి నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి, అలాగే విధ్వంసం, వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు ఇవన్నీ కూడా చేసి ఈరోజు ప్రజలన్నీ చూస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇక